హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన నందిని 2.0 ఛానల్. అవునండి, త్రిబుల్ ముగ్గులు పోటీలు గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 25 లక్షలు, తర్వాత 15, తర్వాత 10, తర్వాత 5, తర్వాత 2 లక్షలు, తర్వాత 100 మెంబర్స్కి 10,000 నోట్ పదాలు అనమాట. మెయిన్గా ఈ పోటీలకు పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ అనమాట. సో చాలా ఎక్సైటింగ్గా ట్రై చేసా. మీరు అడగచ్చు నాకు ఎందుకు మాకు చెప్పుండొచ్చు కదా అనేసి. యాక్చువల్లీ నేనే లాస్ట్ మినిట్లో అప్లై చేశాను అనమాట. మన ఇన్స్టా ఫాలోవర్ ఒక అతను బాలాజీ అనేసి తను రీల్స్ షేర్ చేస్తుంటే నేనే లాస్ట్ మినిట్లో చూసి అప్లై చేశాను. అది కాకుండా నేను చాలామందికి చెప్పా, ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఒక మా సిస్టర్ తప్పిస్తే. అండ్ అది కాకుండా ఆ రూల్స్ అండ్ కండిషన్స్ అంతా నాకు సరిగ్గా అర్థం కాలేదన్నమాట. చెప్పి కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అనుకున్నాను, కానీ చూస్తే లాస్ట్కి యూట్యూబ్లో త్రిబుల్ ముగ్గులు అని కొట్టి చూస్తే కొన్ని కోట్ల మంది వేస్తున్నారు. మనమే లాస్ట్ అనుకున్నాను. సరేలేండి. అండ్ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్లో ఒక్కొక్కరు ఎన్ని ముగ్గులైనా వేయచ్చు, ఒక్కొక్క ముగ్గు నలుగురు చేరి ఒక బృందంగా వేయచ్చు అని ఉంది. సో నేను 4 ముగ్గులు వేశాను. 4 ముగ్గుల్లో 3 ఓన్ అనమాట. అందులో 2 కాన్సెప్చువల్, ఇది సెకండ్. ఇది కూడా ఓన్. మధ్యలో 3D వేశాను కదా, అది మాత్రం కొంచెం చూసి వేశాను. మిగతా అంతా దీపాలు, అరటి చెట్లు, మిగతా సంక్రాంతి థీమ్ అంతా అది కూడా అంతా ఓన్గా ప్రాక్టీస్ చేసి వేశాను అనమాట. ఈ 4 ముగ్గులకి ఫస్ట్ ఓం నమ శివాయ అని రాసి మొక్కుని స్టార్ట్ చేశానా. ట్రెడిషనల్ వేలో 3D ముగ్గు మొత్తం బాగా వచ్చిందనమాట. కానీ యూట్యూబ్లో త్రిబుల్ ముగ్గులు అని కొట్టి చూసానంటే మనకంటే మించి వేసి ఉన్నారనమాట. సో ప్రైజ్ వస్తుందో రాదో అనేసి కొంచెం దాన్నే ఆ డౌట్ ఉంటుంది కదా, దాన్నే వాయిస్ ఓవర్గా ఇచ్చి వాళ్ళకి సెండ్ చేశాను అనమాట. వస్తుందో రాదో మనం ట్రై చేయడం ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్తో వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇచ్చాను. అది కూడా లాస్ట్లో పెడతాను మీకు ఎలా ఇచ్చాను, ఎలా సెండ్ చేశాను. వాళ్ళకి మనకి ఇష్టం వచ్చిన ప్లేస్లో వేయచ్చు అనమాట. కొన్ని కండిషన్స్ ప్రకారం ఉంటుంది. సో ఆ కండిషన్స్ అన్నీ యూజ్ చేసి మనకి ఇష్టం వచ్చిన ప్లేస్లో వేయచ్చు. నేను బయట వేయడానికి ఎక్కడ కుదరదు అనమాట. మనం అంతసేపు కూర్చొని వేయలేం కదా. అదే మన ఇంట్లో అయితే కాసేపు కూర్చొని ప్రశాంతంగా వేసుకోవచ్చు. నాకు ముగ్గుపిండి వేయడం రాదు. సో లైన్ కరెక్ట్గా రావాలనేసి ముగ్గుపిండి గట్టిగా పట్టుకొని వేయడం వల్ల బొట్టని వేలు, చూపుడు వేలు అంతా ఊదిపోయాయి అనమాట. అది కాకుండా నాకు సయాటికా ఉంది, అంటే నాకు లెఫ్ట్ కాలు పట్టేస్తుంది అనమాట. ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది ఏదైనా ఎక్కువ పని చేసినప్పుడు. సో మళ్ళీ నడవడం కొంచెం కష్టమవుతుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ట్యాబ్లెట్స్ వేసుకొని మరీ కంప్లీట్ చేశాను. లాస్ట్కి అయితే ఫైనల్గా బాగానే వచ్చింది. కానీ ప్రైస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదని లాస్ట్కి అయితే అర్థమైపోయింది. వాళ్ళకి సెండ్ చేసిన వీడియో అయితే ఇది. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మీరు ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. రీల్స్ లో ముగ్గులు రాని వాళ్ళు కూడా పోటీ పడి నేర్చుకుని వేస్తున్నారు అంటే మీరు ముందు పడి కండక్ట్ చేయడం వల్లే. నాకు ఏదో వచ్చు కానీ బట్ యూనిక్ గా ఉండాలి అని 1000 ముగ్గులు చూసి అన్ని కలెక్ట్ చేసి ఓన్ గా ప్రిపేర్ చేయడం అయితే ఫస్ట్ టైం. కలర్ఫుల్ 3D ముగ్గు విత్ సంక్రాంతి థీమ్, దానికి ఒక మంచి కొటేషన్, మేక్ యువర్ లైఫ్ కలర్ఫుల్. అందరి లైఫ్ పుట్టగానే కలర్ఫుల్ గా ఉండకపోవచ్చు, అందరి ముగ్గు ఒకేలాగా రాకపోవచ్చు, కలర్స్ ఫేడ్ అవ్వచ్చు, తప్పుగా దిద్దుండొచ్చు. సేమ్ లైఫ్ కూడా మనం ఎంత మంచిగా తీర్చిదిద్దుకుంటే అంత కలర్ఫుల్ గా. కొందరికి ట్రై చేసినా కూడా లైఫ్ మారకపోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ప్రయత్నించావా అనేది అయితే ముఖ్యం. ఎగ్జాంపుల్ కి నా మనీ అవసరం కోసం నేను ముగ్గు వేయాలి అని ఉన్నా కూడా మనసులో ఎక్కడో ఇంకా మంచిగా వేసే వాళ్ళు ఉన్నారులే అని మనకు రాదేమో అని ఆగిపోయి ఉండొచ్చు. ప్రైజ్ మనీ వస్తుందో రాదో కానీ ఫ్యూచర్ లో అలానే ఉండిపోకూడదు. మనం ఆ రోజు ముగ్గు వేసి ప్రయత్నించుంటే బాగుండేదేమో అనేసి నీకు కరెక్ట్ అనిపించింది ఏదైనా చెయ్యి. మేబీ దానివల్ల నీ లైఫ్ చేంజ్ అవ్వచ్చేమో కదా. అంతేగాని ప్రయత్నమే చేయకుండా అయ్యో నేను ఆ రోజు చేసుంటే బాగుండే అని మాత్రం ఎప్పటికీ అనుకోకుండా చూసి ఏదో నా ముగ్గుకు తగ్గట్టు కొటేషన్ తగ్గట్టు నా సిచ్యువేషన్ ని సింక్ చేసి చెప్పేశాను. ఇంతకీ నా ముగ్గు అయితే నచ్చిందా? సంక్రాంతి థీమ్ కి ప్రిఫరెన్స్ అంటే అవి కూడా ఉన్నాయి. పొంగల్ కుండలు, గొబ్బెమ్మలు, అరిటాకులు, చెరుకులు, గాలిపటాలు, కోడిలు, ఆవులు, దీపాలు అన్నీ ఉన్నాయి. గుర్తిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట మన ముగ్గు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ముగ్గుకి కొన్ని కలర్స్ మా అంగిట్లో దొరకలేదు. సో ఆ కలర్స్ మాత్రం ఇక్కడ తీసుకుంటున్నాను. నేను షార్ట్స్ చేయడం చాలా ఎక్కువ, వీడియోస్ చేయడం చాలా తక్కువ అనమాట, లాంగ్ వీడియోస్. సో మీరు షార్ట్స్ చూడండి, మీకు ఎలా అనిపించిందో మీరు చూసి మీకు నచ్చితే నా వీడియోస్ మీకు బాగా అనిపించిందంటే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.